హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాపగేట్ చేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో వాడేసి మిగిలిపోయిన అల్లం మొక్కలు ఉన్నప్పుడు కానీ, మామిడికాయ టెంకలు కానీ, లేదంటే మనీ ప్లాంట్ కానీ, ఏదైనా ప్రాపగేట్ చేసుకోవాలి, పసుపు కొమ్ములు కానీ, అలాంటివి ఏదైనా కూడా ప్రాపగేట్ చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా చేసుకోవడానికి మెథడ్ ఏంటంటే మాస్ అనమాట. ఇది మాస్ గ్రీన్ కలర్లో మనకి గోడలపైన వాటిపైన దొరుకుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని చాలామందికి ఎక్కువగా దొరకకపోవచ్చు కాబట్టి దాన్ని మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకోవాలన్నమాట. దానికి స్టిక్కర్స్ ఏమీ లేకుండా చూసుకోండి. అలాగే ఒక శాండ్ అనమాట. అది ఎలా అంటే కొంచెం మాయిశ్చర్ని ఎక్కువ హోల్డ్ చేసుకునే విధంగా ఉండాలి. మీకు అది లేకపోతే కోకోపీట్ అయినా ఓకే. అలాగే ఒక క్లీన్గా ఉండే టూల్ అనమాట. నా దగ్గర బ్రాండ్ న్యూ టూల్ ఉంది కాబట్టి నేను దాన్ని వాడుతున్నాను. లేదంటే మీరు ఏదైనా స్పూన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. అలాగే కొంచెం గోడ పైన అలా ఉండే మాస్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆ బాక్స్ని తీసుకుని ఆ బాక్స్లో మన దగ్గర మట్టి ఉంది కదా, మట్టి కానీ కోకోపీట్ కానీ ఏదైనా ఓకే. ఆ మట్టిని మనం నీట్గా పేర్చుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా ఈవెన్గా పేర్చుకుంటూ ఉంటే ఏంటంటే మాస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రాపగేట్ అవ్వడానికి. సో దాన్ని నీట్గా మన టూల్తో అలా సమానంగా మొత్తం లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా నీట్గా స్టెప్ బై స్టెప్ మట్టి అంతా పేర్ చేసుకుని ఉండాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే మట్టి అనేది మాయిశ్చర్ని ఎక్కువ హోల్డ్ చేసుకునే విధంగా ఉండాలి. మన దగ్గర ఉండే మట్టి, ఇసుక మట్టి అలాంటివి కూడా వాడకూడదు, బంక మట్టి అలా కూడా వాడకూడదు. నేను అన్ని రకాల యూనివర్సల్ సాయిల్ని మిక్స్ చేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. సో దాన్ని నీట్గా అలా పేర్చుకున్న తర్వాత మన మాస్ అనేది ప్లేస్ చేసుకుని అసలు మన బాక్స్లో సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకుంటూ పేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ విధంగా పేర్ చేసుకున్న తర్వాత ఆ మాస్ని కింద మట్టి ఉంటుందన్నమాట. దానికి ఆ మట్టి అనేది మనం తీసేయాలి, ఎందుకంటే లెవెల్ అనేది అడ్జస్ట్ అవ్వదు మనం ఆ మట్టి అలా పెట్టేస్తే. సో ఆ మట్టి ఎక్సెస్ మట్టి మొత్తం తీసేసుకుని తర్వాత గ్యాప్స్ ఉన్నాయి కదా మాస్కిను మనం లేయర్ చేసుకున్న మట్టికి, ఆ గ్యాప్స్లో మనం మట్టిని మళ్ళీ ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఫిల్ చేసేసుకుని ఇప్పుడు మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, దానిలో మామూలు వాటర్ ఏదైనా పర్లేదు, రెయిన్ వాటర్ అయితే ఇంకా మంచిది. ఆ వాటర్ని అలా స్ప్రే చేసేసుకోవాలన్నమాట. స్ప్రే చేసేసుకొని దాన్ని మనం అలా చూస్తున్నారు కదా వీడియోలో, నీట్గా అలా సర్దుకుంటూ మన మాస్ని మట్టికి సమానంగా సర్దుకుంటూ వాటర్ స్ప్రే చేసుకుంటూ అలా దాన్ని తడుపుకోవాలన్నమాట. ఇప్పుడు మన బాక్స్ అనేది రెడీ అయిపోయింది, ప్రాపగేషన్ బాక్స్. దీన్ని తీసుకెళ్ళి సన్లైట్, ఎక్కడైతే ఎక్కువ సన్లైట్ వస్తుందో, డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. ఇండైరెక్ట్ సన్లైట్లో అలా ఒక విండో దగ్గర నేను ప్లేస్ చేస్తున్నాను కదా, అలా ఒక విండో దగ్గర ప్లేస్ చేసేసి దాన్ని అలా మనం వదిలేస్తే కొన్ని డేస్కి ఒక మ్యాక్సిమం 1 month అలా పడుతుంది. స్లో ప్రాసెసే కానీ ప్రాపగేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మన మాస్ ఇలా ఉంది కదా, వితిన్ 1 monthలో మనకి ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ మాస్ మొత్తం కూడా ఇవన్నీ కూడా మాస్లో టైప్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపగేషన్కి యూజ్ అవుతాయి. ఇలా మనం ప్రాపగేషన్ బాక్స్ అనేది ఇలా సెట్ చేసుకున్నామంటే దానిలో 2 ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ 2 కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం పాట్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ మాస్ని మాయిశ్చర్ని ఎక్కువ హోల్డ్ చేస్తుంది కాబట్టి టెరేరియంస్లో వాటిల్లో కూడా ఈ మాస్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఉండే అట్మాస్ఫియర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ టెరేరియంస్ చాలా కాస్ట్లీ కాబట్టి మన ఇంట్లోనే ఈజీగా ఈ మాస్ ఉంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవి మన ఇంటీరియర్కి బాగా సెట్ అవుతాయి కదా, పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టెరేరియం చూసినప్పుడల్లా దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు, చాలా రేర్గా చేయాలి. టెరేరియం బాక్స్ కానీ మనం ప్రాపగేషన్ బాక్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్ట్రా పెరిగిన మాస్ని ట్రిమ్ చేసుకుని దానికి లైట్గా వాటర్తో మిస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతకుమించి మెయింటైనింగ్ అంటూ ఏం ఉండదు. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.